హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశాస్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడే షాప్కి అయితే వచ్చాను అనమాట. దగ్గర 10:30కి వచ్చాను అండ్ మొత్తం క్లీన్ చేసేసి కూర్చున్నాను. ఒక బేరం అయితే వచ్చింది, బట్ ఒక మోనీ అయితే పడింది. స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక బేరం అయితే ఒక 600 రూపీస్ వరకు వదిలేసుకున్నాం అనమాట. ఎందుకు వదిలేసని చెప్తాను. అసలు ఈరోజు వచ్చేస్తుంది. ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. రాజాంలో ఉంది. ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా షాప్కి ఈవినింగ్ వస్తుంది. నాకు తెలిసి కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటుంది కదా, సో మ్యాక్సిమం పడుకొని కొంచెం తినేసి ఈవినింగ్ అయితే రావచ్చు, లేదంటే రేపు డైరెక్ట్గా షాప్కి అయితే వచ్చేవచ్చు. బాక్స్ అయితే తీసుకొచ్చేసాను. ఏంటంటే 600 రూపాయలు ఎందుకు వదిలేసామంటే ఒక 3 ఐటమ్స్ తీసుకున్నారనమాట. ప్రతి ఐటెంలో ఆల్రెడీ మనం డిస్కౌంట్ ఇచ్చాము, అంటే కట్ చేసాము. అంటే ఒక 300 రూపీస్ ఐటెంకి ఒక 100 రూపాయలు, ఒక 50 రూపీస్ అలా అయితే తగ్గించడం జరిగింది. అలా 3 ఐటమ్స్ కలిపి 670 అయిందనమాట. ఆల్రెడీ కట్ చేసాయిగా, అంటే అందులో డిస్కౌంట్ కట్ చేసాయిగా. వాళ్ళు 600కి అడుగుతున్నారు అనమాట. 650 అయింది, నేను 670 అయింది. నేను మొత్తంగా 650కి ఇస్తానని చెప్పాను. వాళ్ళు అయితే వద్దని చెప్పేశారు. ఓకే అని చెప్పి వదిలేసాను అనమాట. 2 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఒక ఐటమ్ 120, ఒక ఐటమ్ 120, 150 చెప్పి ఒక 30 రూపాయలు అంతా తగ్గించి, అందులో ఒక 30 రూపాయలు తగ్గించిన ఒక ప్రాఫిట్ ఒక 20 రూపీస్ అని వస్తుంది కదా. ఒక 2 ఐటమ్స్ ఒక 40 రూపీస్ అంతా వస్తుంది అని చెప్పి మేము ఆశపడతాము. ఆశ అంటే మీన్స్ ఈ లాభం మాకేముండిపోదు కదా. మేము డ్యామేజ్లో భరించాలి, మళ్ళీ రెంట్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. ఈ షాప్ రెంట్ 10,000 ఎలా కడతాము? లాభం లేకుండా ఏ బిజినెస్ కూడా ఎవరూ చేయలేరు. అది లాభం అనేది వేసుకొనే చేస్తారు. వీళ్ళు ఏంటి, చాలామంది ఏ విధంగా అనుకుంటారంటే మీరు ఎక్కువ చెప్పేస్తున్నారేమో అనుకుంటారు. కాకపోతే మేము 10-15 రూపాయల గురించి బిజినెస్ చేస్తామని నాకు తెలియదు. ఏంటంటే అన్ని ఐటమ్స్ కలిపి మాకు కొంత అమౌంట్ అయితే వస్తుంది అని చెప్పి అనుకుంటాం. ఇప్పుడు లాస్ట్లో మొత్తం 2 ఐటమ్స్ కలిపేసి లాస్ట్లో మళ్ళీ 140, 240 అయింది కదా, 200కి ఇచ్చిండి అని అడుగుతారు. అక్కడ 40 రూపాయలు ప్రాఫిట్ పోతుంది. ఈ ప్రాఫిట్ వస్తేనే కదా మేము షాప్ మెయింటైన్ చేయాలి, షాపు స్టాక్ తీసుకురావాలి, అండ్ అదేవిధంగా బండి పెట్రోల్ అవ్వచ్చు, షాప్ రెంట్లు అవ్వచ్చు, కరెంటు బిల్లు అవ్వచ్చు, ఇవన్నీ కట్టుకోవాలని అంటే ఎంత కష్టమో. సో అదైతే ఆలోచించారు జనాలు. వాళ్ళకి తక్కువ వచ్చేస్తే చాలు అన్నట్లు ఆలోచిస్తారు. కిడితే కిట్టిందని చెప్తాం, లేదంటే లేదు. మళ్ళీ వాళ్ళు ఏంటంటే రకరకాలుగా మాట్లాడతారు అన్నమాట. నిన్న ఒకళ్ళు వచ్చి హోల్సేల్లో ఇంతే కదా, అది ఎందుకు అంత అమ్ముతున్నారంటే, హోల్సేల్గా మనం షాప్ పెట్టలేదు, రిటైల్ షాప్ ఇది. హోల్సేల్కి వెళ్ళి కొనుక్కుంటే నీకు ఆ రేటుకి రావచ్చు, కానీ అది కూడా మీకు 12 వేసి అలా అయితే తీసుకోవాలన్నమాట. మీకు బిల్లింగ్ 10,000 లోపు ఎవరు కూడా హోల్సేల్ అయితే ఇవ్వరు. మీరు 1-2 ఐటెంలకి హోల్సేల్ రేట్ అడిగితే ఎక్కడి నుండి తెచ్చిస్తాము? సో అదే అర్థం చేసుకోవాలి జనాలు. మొన్న కూడా మనకి మన యూట్యూబరే అది యూట్యూబ్ సబ్స్క్రైబరే మనకు ఆన్లైన్లో కొంచెం ఐటమ్స్ అయితే పెట్టాము. పెట్టినాక ఆల్రెడీ కొట్టేసే చెప్పాము. అది ఎంతో అయ్యింది, 360 అంత అయ్యింది. 300కి ఇచ్చేయండి అన్నారు. అయితే నేను ఇవ్వలేము అని చెప్పేస్తాను, ఎందుకంటే కిడితే ఇస్తాము. ఆ 60 రూపాయలు మాకు ప్రాఫిట్ వస్తుంది. ఆ 60 రూపాయలు వదిలేసుకోవడం మాకు ఇష్టం లేక మేము అదేదో వద్దనేసుకున్నాం అనమాట. సో అది అర్థం చేసుకోవాలి. కొంచెం షాప్స్కి వెళ్ళడం బేరం ఆడడం తప్పులేదు, కాకపోతే షాప్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. జనాలు అయితే అది ఆలోచించట్లేదు. అదనమాట. అది చెప్తున్నాను మీకు క్లారిటీగా అర్థమవడం కోసం. హాయ్ ఫ్రెండ్స్, ఇది కొంచెం బేగానే చేస్తుంది భోజనం అయితే. మా అమ్మాయికి ఈరోజు రైస్, ఇది పొటల్స్ కర్రీ అనమాట. నాకు పొటల్స్ అనడం అంత బాగా రాదు, పొట్లస్ అనేస్తాను. నేను అడిగినప్పుడు కూడా పొట్లస్ అనేస్తాను. కొన్ని అంతే. పొటల్స్, బంగాళదుంప అండ్ ఆనపకాయ పప్పు అనమాట. సూపర్ కాంబినేషన్ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ అబ్బా, చాలా బాగుంది. పప్పు ఉంటే చాలు కన్నా నాకు పప్పు చాలా ఇష్టం. మా అమ్మ వీక్లీ 2 times పప్పు అయితే వండుతుంది. ఆనపకాయ పప్పు, గోంగూర పప్పు, బీరకాయ పప్పు, రకరకాలుగా అనమాట. పప్పుని చాలా రకాలుగా వండొచ్చు. ఇంచుమించుగా 10-15 వెరైటీలు వండుతుంది మా అమ్మ. టమాటా పప్పు అని, ప్రతిది కూడా సూపర్ ఉంటుంది. టైం వచ్చి 7 అవుతుంది. అసలు ఇప్పుడు బస్సు ఎక్కిందంట. సో షాప్కి అయితే వచ్చేస్తుంది.
మేము ఒక 8:30 వరకు షాప్ ఉంచేసి ఇంకా క్లోజ్ చేసేస్తాను. అసలు వచ్చినాక కొంచెం మాట్లాడేద్దాం, చాలా రోజులు అయింది కదా వీడియోస్లో ఉంది. మేకప్స్కి వెళ్ళిపోతుంది, సో దానివల్ల పెద్దగా మీకు చూపించలేకపోతున్నాను. అంటే 2 రోజులుగా మేకప్స్కి వెళ్ళిపోతుంది కదా. ఇంకా మొన్నే దిగబెట్టాను పర్లాకింటి వరకు. చాలా లాంగ్ అయిపోయింది. చాలా జర్నీలు చేయడం మన వల్ల అస్సలు కాదబ్బా. మన వల్ల ఒక్క రోజుకి పిచ్చెక్కిపోతుంది. అసలు ఎలా చేస్తుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. అటు నుండి వచ్చి రెక్కెత్తిపోయి పడుకుని పోయాను. దగ్గర 2 గంటలు పడుకున్నాను. కోమాలోకి వెళ్ళిపోయాను లిటరల్లీ. అంత కష్టంగా అనిపించింది. జర్నీస్ అలవాటు లేవు కదా, అసలు అలవాటు అయ్యింది కాబట్టి పర్లేదు. ఇప్పుడు వస్తుంది, వచ్చినట్టు మాట్లాడేస్తున్నా. బస్సులో ఉంది మ్యాక్సిమం. వచ్చినాక మాట్లాడదాం. వచ్చినాక ఫోన్ మాట్లాడుతుంది. అలా ఉండడం కష్టం. అసలు నువ్వు గ్రేట్. అసలు ఇప్పుడే వచ్చింది రైల్ బోర్డ్ నుండి, ఈవెంట్కి వెళ్ళి వచ్చింది. మధ్యాహ్నం వచ్చింది అనమాట, బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోయింది. ఎందుకు గ్రేట్ అన్నది సార్, నిన్న ఒక్కరోజు నిన్ను డ్రాప్ చేసి వచ్చినాడికి 2 గంటలు కోమలోకి. మా అమ్మకి అడుగు, వచ్చిన పడుకున్నానా 2 గంటలు లేచి ఇలా చూసాను. ఎండ దెబ్బ తగిలేసి గేర్ ఎత్తిపోయి 2 గంటలకు భోజనం చేసి 2:30కి షాప్కి వచ్చి మరేం చేస్తాం. మళ్ళీ అలాగ అయిపోయి బుర్ర తిరిగిపోయి అమ్మ ఒక రోజు జర్నీ చేస్తేనే పిచ్చెక్కిపోతుంది. ఎలా చేస్తున్నావు జర్నీలు? ఇప్పుడు పొంగిపోద్ది మరి నైట్కి మరి నిద్ర తిందా అలాగే తినవు కదా సార్. ఒక్క 2 గంటలకి రెక్కెత్తిపోయాను నేను. అసలు మరి ఎలా చేస్తుంది ఏంటో తెలియదు నాకైతే. కానీ జర్నీలు మాత్రం మన వల్ల ఒళ్ళు అయితే అలాగే అయిపోయి బుర్ర ఈటెక్కిపోయి బుర్ర తిరిగేస్తుంది. తాగి ఎందుకంటే తాగేసి వచ్చాం కదా, ఇదే తాగాం కదా. అట్నుండి రిటర్న్లో నాకు ఎండదెబ్బ తెలిసింది. ఎల్లప్పుడు కదా ఉదయం వెళ్ళింది వేరు. 9 గంటలు స్టార్ట్ అయ్యింది. ఏరియా 11:30కి వచ్చాను ఇంటికి. 11:30కి ఇంటికి వచ్చాను. 2:30 గంటల జర్నీ అనమాట. మామూలు రెక్కెత్తిపోలేదు. హైవే అంటే కార్ మీద ఈజీ వందలో ఎవడుతుంది వచ్చేస్తుంది. అందరూ కదా 15 మందికి మా సీట్లోనా 3 మా 5 కూర్చున్నా. వెళ్ళి మరి మార్నింగ్ లేడీస్ ఉంటారు కదా, నిన్న నైట్ వ్యాన్కి వెళ్ళిపోయారు చాలా మంది. ఈ రోజు ముఖ్యంగా ఎవరు ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. చికెన్ పెట్టాను, చికెన్ ఎగ్గు. అదేం కాంబినేషన్? చికెన్ వేరగా ఎగ్ వేరు. నైట్ పెరుగన్నం, విలేజ్ కదా. మరి ఎక్కడ పడుకున్నావు అసలు? బెడ్ బేడలు ఉన్నాయి. అక్కడే బట్టలు పెళ్లి కూతురు చీరలు ఇప్పుడే మార్చున్నాం. గట్టిగా మాట్లాడు. బాగానే పెళ్లి కూతురుకి పెళ్లి చీరలు బాగానే ఖర్చు పెట్టింది. ఈవెంట్ ఎంత బెడ్ ఉంది. ఆ బెడ్ సగానికి బట్టలు అయితే యాము అని నేను ఈ మధ్యన ఇంకొక హైదరాబాద్ ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. ఆ అమ్మాయి ఈ పక్కన నాకు కొడవతారు కదా, సగంకే ప్లేస్ ఉంది. ఇద్దరికి అయితే తగ్గుకున్నాను. కానీ ఈరోజు మధ్యాహ్నం పడుకోవడం వల్ల నాకు కొంచెం ఫుల్ ఈ టైం ప్లేస్ వీడియో తీయాల్సి ఉంది. ఆఫ్టర్ వీడియో లేవు చెక్కిపోయింది. మరి నాకు అంటావు అటు వెళ్ళిపోయి అంతసేపు పడుకుంటే ఎంత పడుకుంటే అర్థమైంది. మనమైతే ఇప్పుడు ఈ 2 రోజులు నేను ఫుల్ పడుకుంటాను. అప్పుడు నాకు ఫ్రీగా ఉంటుంది. అదనమాట. ల్యాగ్ ఎక్కువైపోతుంది చెప్తుంది. ల్యాగ్ అలా రోజంతా ల్యాగ్ చేయమంటే ల్యాగ్ చేస్తాం. సో అదనమాట. ఇప్పుడైతే షాప్ మూసేసి ఇంటికి వెళ్ళిపోతాం. అసలు మొబైల్ పక్కన రిపేర్కి ఇచ్చామన్నమాట. ఛార్జింగ్ది పోయింది. మొబైల్ కూడా కండిషనర్లు లేదు. ఛార్జింగ్ అయితే ఇచ్చాము, బాగు చేయడానికి ఇచ్చాము. ఒక 10 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మంచం మీద పెట్టారు. సో అదనమాట.
లేదని కాదు నా మొంతని మంది తీసుకున్నాను అమ్మ చేయి పీకేస్తుంది. ఇంకుంటా గైస్. బాయ్ బాయ్.